హమాస్ను చావు దెబ్బ కొట్టింది ఇజ్రాయెల్. హమాస్ గాజా చీఫ్ మహమ్మద్ సిన్వార్ను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చింది. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు ఆ దేశ ప్రధాని నెతన్యాహు. హమాస్పై మరోసారి పైచేయి సాధించింది ఇజ్రాయెల్. ఈ నెల 14న గాజాపై జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ చివరి టాప్ కమాండర్లలో ఒకరైన మహమ్మద్ సిన్వార్ హతమయ్యాడు. మహమ్మద్ సిన్వార్ హమాస్ అధినేత యాహ్యా సిన్వార్ సోదరుడు. గతేడాది అక్టోబర్లో ఇజ్రాయెల్ సైన్యం చేతిలో యాహ్యా సిన్వార్ కూడా మృతి చెందాడు. యాహ్యా సిన్వార్ హతమైన తర్వాత మహమ్మద్ సిన్వార్ అనధికారికంగా హమాస్ నేతగా కొనసాగుతున్నాడు. ఖాన్ యూనిస్లోని యూరోపియన్ ఆసుపత్రి భూగర్భంలో ఉన్న హమాస్ కమాండ్ సెంటర్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో 16 మంది చనిపోగా 70 మందికి గాయాలయ్యాయి. ఈ దాడుల్లోనే మహమ్మద్ సిన్వార్ కూడా మృతి చెందినట్లు ప్రకటించింది ఇజ్రాయెల్. సిన్వార్తో పాటు హమాస్ రఫా బ్రిగేడ్ కమాండర్ మహమ్మద్ షబానా కూడా మరణించినట్లు వెల్లడించింది. 2024 అక్టోబర్లో యాహ్యా సిన్వార్ చనిపోయిన తర్వాత మహమ్మద్ సిన్వార్ గాజా దక్షిణ ప్రాంతాన్ని లీడ్ చేశాడు. ఇతడు చాలా కాలంగా హమాస్ సైనిక విభాగంలో ఉన్నాడు. అత్యంత సీనియర్ కమాండర్లలో ఒకరిగా ఉన్నాడు. ఇజ్రాయెల్ స్ట్రైక్స్లో వరుసగా టాప్ కమాండర్లను కోల్పోవడం హమాస్కు పెద్ద దెబ్బగా మారింది.